హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, పిశాచి 2. లైక్ తెలుసు కదా, 2 years నుంచి ఈ ఫిల్మ్ థియేటర్స్లో రాకుండా ఆగిపోతే ఉంది. సో సంథింగ్ ఇష్యూ అయితే ఉన్నది. నా ఆ ఇష్యూ అనేది ఇప్పుడు సాల్వ్ అయితే అయిపోయినట్టుంది. ప్రొడక్షన్ హౌస్ వారు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అనౌన్స్ అయితే చేశారు. 2025 మార్చ్. సో మార్చ్ మంత్లో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. మూవీ వచ్చేసి హారర్ థ్రిల్లర్ అండ్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. డైరెక్టర్ మిస్కిన్. ఇందులో ఆండ్రియా మెయిన్ లీడ్గా యాక్ట్ చేసింది అండ్ విజయ్ సేతుపతి గారు ఇందులో కేమియో రోల్ అయితే చేశారు. సో ఫైనల్గా మనం 2025 మార్చ్ మంత్లో థియేటర్స్లో ఈ ఫిల్మ్ చూడబోతున్నాం. నెంబర్ 2, గేమ్ చేంజర్. ఈ మూవీ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడానికి మనకి 1% కూడా ఛాన్స్ అయితే ఇవ్వదంట. ఒకవేళ నీకు మూవీ నచ్చకపోతే నువ్వు పని పాట లేకుండా ఉంటే కావాలంటే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చుకో అంటున్నారు. సో హోల్ టీమ్ వచ్చేసి ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. పక్కా బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నట్టు. లైక్ మూవీ వచ్చేసి మనకి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందంట. సో చూద్దాము. మరికొన్ని రోజుల్లో January 10th అయితే మనకి తెలుస్తోంది. సో ఇదంతా చూసుకున్నట్టయితే మూవీ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. చూద్దాము. అండ్ మీకు ఏమి అనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ నెంబర్ 2, సలార్ 2. రీసెంట్గా ప్రశాంత్ నీల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సలార్ 1 అనేది అతన్ని అంతగా కంప్లీట్గా సాటిస్ఫై అయితే చేయలేదంట. థియేటర్స్లో అంతగా రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది అని చెప్పేసి చెప్పారు. అందుకే సలార్ 2 అనేది ది బెస్ట్గా తీసుకురావడానికి అయితే ఉన్నారంట. వన్స్ మన ముందుకు సీక్వెల్ రాగానే ప్రశాంత్ నీల్ గారి మోర్ ఎఫెక్ట్స్, మేకింగ్, బెస్ట్ వర్క్ అండ్ రైటింగ్ అనేది మనం చూస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు సలార్ 2 అనేది ప్రశాంత్ నీల్ గారు ది బెస్ట్గా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అతను సాటిస్ఫై అయ్యే వరకు కంప్లీట్గా అండ్ థియేటర్స్లో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే జరగాలి, మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకోవాలంట. అయితే ఈ సలార్ 2 అనేది మన ముందుకు ఎన్టీఆర్ గారి ఫిలిం తర్వాతనే వస్తుంది. నెంబర్ 4, లాస్ట్ రొమాన్స్. ఇది మ్యాండరిన్ సిరీస్ 2020 రిలీజ్ చేస్తున్నారు. సిరీస్ అయితే ఫ్యాంటసీ, రొమాంటిక్ కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఈ సిరీస్ నుంచి తెలుగు ఆడియో అనేది రిలీజ్ చేశారు. సిరీస్లో టోటల్ 31 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్కి IMDb రేటింగ్ 10కి 8.1 అయితే ఇచ్చారు. సో మంచి రేటింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేయవచ్చు. తెలుగు ఆడియో యాడ్ చేశారు. నెంబర్ 5, ఆది సాయి కుమార్ న్యూ ఫిలిం శంబాలా. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిలిం మిస్టరీ థ్రిల్లర్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, దేవరా 2. ఇప్పుడు కొరటాల శివ గారు దేవరా 2 స్క్రిప్ట్ వర్క్ మీద వర్క్ చేస్తున్నారు. సో ది బెస్ట్ అని చెప్పేసి దేవరా 1 అనేది మనకు ఆ మాత్రం తీసుకొని వచ్చారు. ఇప్పుడు దేవరా 2 అనేది ఎలా ఉంటుందో ఖచ్చితంగా ది బెస్ట్ కన్నా బెస్ట్ అనేది తీసుకొని రావాలి. మరి ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయో దేవరా 2లో చూడాలి. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2025 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారు షూటింగ్లో జాయిన్ అయితే అవుతారు. సో ఎన్టీఆర్ గారిని జాయిన్ అవని పోర్షన్స్ ముందైతే షూట్ చేసేయచ్చు. లైక్ చెప్పాలంటే ఎన్టీఆర్ గారి నుంచి ఇప్పుడు వార్ 2 ఉంది. అలానే వచ్చేసి ప్రశాంత్ నీల్ గారి మూవీ కూడా ఉంది. సో అందులో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దేవరాకి సంబంధించి అదంతా అయిపోయినాక అప్పుడు ఎన్టీఆర్ గారి పోర్షన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది 2025 లైక్ చెప్పాలంటే మనం దేవరా 1 అయితే చూసాం కదా, వరా చేతిలో కత్తితో దేవరా చచ్చిపోయినట్టు మనకి చూపించారు. సో మీరు చూసుకోండి, ఖచ్చితంగా దేవరా వచ్చేసి చచ్చిపోయి ఉంటాడు. సంథింగ్ ఏదో మనకి హైడ్ చేశారు. సో ఆ హైడ్తో, మిస్టరీతో, ట్విస్టులతో మనకి సెకండ్ పార్ట్లో సంథింగ్ బాగా చూపించాలి. సో చూద్దాం సెకండ్ పార్ట్ అనేది కొరటాల శివ గారు ఎంత మంచిగా తీసుకొని వస్తారు. నెంబర్ 7, ఫ్లోట్. ఈ ఫిలిం 2023 రిలీజ్ చేస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి తెలుగు ఆడియో వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. లైక్ ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 5.3 అయితే ఇచ్చున్నారు. సో రొమాంటిక్ డ్రామా ఫిలిం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ నెంబర్ 8, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు మరొక హిందీ ఫిలిం డైరెక్ట్గా OTT ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. అదే సుబేదార్. లైక్ ఈ ఫిలింలో వచ్చేసి అనిల్ కపూర్ అండ్ రాధికా మదన్ లీడ్లో యాక్ట్ చేశారు. సో మూవీ చూసుకున్నట్టయితే థ్రిల్లర్ యాక్షన్గా ఉండబోతున్నట్టుంది. ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. సో అది మీరు చూడండి. మనకి త్వరలో ఈ ఫిలిం వచ్చేసి డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
నెక్స్ట్ నెంబర్ 9 పుష్ప 2 ఈ ఫిల్మ్ ని 3D వర్షన్ లో రిలీజ్ చేశారు. హిందీలో ఇప్పుడు 3D వర్షన్ అయితే ఆడుతుంది. నెక్స్ట్ నెంబర్ 10 బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ గాంచి వస్తున్న ఫిలిం డాకు మహారాజ్. ఈ మూవీ నుంచి ప్రమోషన్స్ ఈవెంట్స్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. అందులో ఫస్ట్ జరగబోయే ఈవెంట్ వచ్చేసి అఫీషియల్ ట్రైలర్ కి సంబంధించి. అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి జనవరి 2 కి రిలీజ్ చేస్తున్నారు. సో ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ అయితే జనవరి 2 కి ఉంటుంది. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి 2 ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఒక ఈవెంట్ వచ్చేసి యూఎస్ఏలో జరుగుతుంది, ఒకటి ఇండియాలో. సో ఫస్ట్ యూఎస్ఏలో వచ్చేసి జనవరి 4 కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. ఇంకా సెకండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకి ఇండియాలో వచ్చేసి విజయవాడ ఆర్ మంగళగిరి. సో ఇక్కడైతే ప్లాన్ చేస్తున్నారు. కన్ఫర్మ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. అది జనవరి 8 కి అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 11 కార్తిక్ సుబ్రా డైరెక్షన్ లో వస్తున్న ఫిలిం సూర్య 44. తెలుసు కదా, ఈ మూవీ నుంచి టోటల్ షూటింగ్ వర్క్ అనేది అయిపోయి జస్ట్ మూవీ నుంచి విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ వర్క్ మాత్రమే జరుగుతోంది. ఇంకా మూవీ నుంచి మనకి అప్డేట్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. అందులో ఫస్ట్ అప్డేట్ కన్ఫర్మ్ చేశారు, టైటిల్ అండ్ అఫీషియల్ టీజర్. సో టైటిల్ టీజర్ వచ్చేసి December 25th టుమారో ఫ్రెండ్స్ మనకి టైటిల్ టీజర్ మూవీ నుంచి రివీల్ చేయబోతున్నారు. అండ్ మూవీ థియేటర్స్లో వచ్చేసి 2025 సమ్మర్లో ప్లాన్ చేశారు. నెంబర్ 12 సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ కి దగ్గర పడుతుంది. అయితే టీం వచ్చేసి ఇప్పుడు మరొక సాంగ్ షూటింగ్ అనేది చేస్తున్నారు. ఒక సర్ప్రైజ్ స్పెషల్ సాంగ్ వచ్చేసి మూవీలో ఇది ఉండబోతుందంట. ప్రెసెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఆ సాంగ్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అందులో నుంచి మాకు ఒక పిక్ అనేది రివీల్ చేశారు. చూడవచ్చు, వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి కనబడుతున్నారు. సో ఈ సాంగ్ వచ్చేసి మూవీలో స్పెషల్గా అయితే ఉంటుందంట. నెంబర్ 13 డాన్లీ ఫ్యాన్స్ ఈ పార్ట్ కోసం మీరైతే వెయిట్ చేస్తూ ఉంటారు తెలుగు ఆడియోలో చూడాలని చెప్పేసి. అదే ది రౌండ్ ఆఫ్ 4 పనిష్మెంట్. సో తెలుగు ఆడియో అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి రిలీజ్ చేశారు. సో మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. IMDb రేటింగ్ 10కి 6.6 అయితే ఇచ్చారు. సో మూవీ అయితే చాలా సింపుల్గా మనకి ప్రీవియస్ పార్ట్స్ ఎలా ఉంటాయో, ఒక క్రైమ్ జరుగుతోంది, సో ఆ దొంగని పట్టుకోవాలి అంతే. చాలా సింపుల్గా ఒక మెసేజ్తో ఈ మూవీ అయితే మన ముందుకు తీసుకొని వచ్చారు. సో మూవీ అయితే చూడడానికి చాలా సింపుల్గా ఓకే బాగానే ఉంది. సో ఈ ఫిలిం ఇప్పుడు తెలుగు ఆడియో అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు, చాలా బాగుంది. సో చూద్దామన్నవారు ఇప్పుడు వెళ్ళి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 14 మిస్ యూ సిద్ధార్థ్ అండ్ ఆచికా రంగనాథ్ ఇందులో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. 10 డేస్కి ఈ మూవీ నుంచి HD రీప్ అన్అఫీషియల్ ప్రింట్ అయితే వచ్చేసింది. ఇది ఆయన్తుస్వాన్ వారు రిలీజ్ చేసిన ప్రింట్ అయితే కాదు. సో ఆయన్తుస్వాన్ ప్రింట్ తెలుసు కదా, కొంచెం మనకి క్వాలిటీ వచ్చేసి బాగోదు. ఇదైతే అన్అఫీషియల్గా ఇది ఎక్కడి నుంచి దొరుకుతుందో కానీ వీళ్ళకి అది. సో ఇది తమిళ ఒరిజినల్ అయితే వచ్చేసింది, తెలుగు ఒరిజినల్ అయితే రాలేదు. సో ఇంకొన్ని రోజుల్లోనే మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు కూడా ఈ ఫిల్మ్ని అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 15 స్త్రీ 2. ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి తెలుగు ఆడియోలో అండ్ తమిళ ఆడియోలో తీసుకుని రాబోతున్నట్టు. సో ఇప్పుడైతే మనకి ఒక అప్డేట్ రివీల్ చేశారు. ఆ అప్డేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ ఫిలిం మీరు తెలుగు ఆడియో ఫుల్గా చూడబోతున్నట్టు. సరిగమ తెలుగు వారు మనకి తెలుగు తమిళ్ లాంగ్వేజ్లో వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేశారు. తమన్నా యాక్ట్ చేసిన వీడియో సాంగ్. తెలుగు అంతగా ఆ సాంగ్ అనేది మనకి బాగాలేదనుకోండి. సో వచ్చింది, అది మీరు చూడండి ఒకసారి. వచ్చేసి సరిగమ తెలుగు ఛానల్లో ఆ వీడియో సాంగ్ అయితే ఉంది. సో మరి కొన్ని రోజుల్లోనే ఈ ఫిల్మ్ మనకి OTT ప్లాట్ఫామ్లో తెలుగు తమిళ్ ఆడియో అనేది రిలీజ్ చేస్తారు. వెయిట్ చేయండి, ఎప్పుడైనా మనకి రావచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.